ఋషులు ఎన్నో వేల వేల సంవత్సరాల నాడే పరిశోధన చేసి వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? అంటే మన జీవన విధానం, మనం ఎలా సంతోషంగా ఉంచుకోవాలి అనేటువంటి విషయం మీదనే మా మహానుభావులు పాపం పరిశోధనలు చేసి ఏం చెప్పారంటే, మన దగ్గర ఏమున్నాయి? నేను శరీరం ఉంది అంతే కదా. ఈ శరీరానికి ఒక పేరుంది. తర్వాత లోపల ఇంకోటి ఏముంది? జీవత్వం ఉంది. జీవత్వం అంటే ఏంటి? నాకు ఒక ప్రాణం ఉన్నది. తర్వాత మూడోది ఉంది, ఈ జీవత్వం అంటే జీవత్వం తర్వాత ఇంకోటి ఏముంది? పరమాత్మ తత్వం కూడా మన దగ్గరే ఉంది అని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు మరి మన జీవన విధానం ఎట్లా ఉండాలి? ఇప్పుడు నేనే శరీరం అని అనుకుంటున్నాం కదా. 199 మంది మనం ప్రతి వాళ్ళం ఏమనుకుంటాం? నేను శరీరము, నేను అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, వాళ్ళది కొనుక్కున్నారు, వీళ్ళది కొనుక్కున్నారు, ఇంతకు తప్ప మనకి ఇంకా వేరే ఆలోచన ఏమన్నా ఉందా? లేదంటే ఎప్పుడు చూసినా ఏంటి, వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు, వీళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు, కష్టాలు బాధలు, ఇంతకంటే ఏం లేదు కదా. ఆ తర్వాత ఇంకోటి ఏంటి? ఈ శరీరానికి ఏంటి? ఎప్పుడు ఎవరొకరు మనని మెచ్చుకోవాలి అంటే ఇప్పుడు అందుకని నేను ఆ రోజుల్లో అంతా అలా చేశాను, అలా ఉండేవి మా రోజుల్లో, మేము ఇంత చేశాము అంత చేశాము అని పాజిటివ్. ఆ తర్వాత ఇంకా ఏంటి? అమ్మో రేపేమైపోతుందో, దాచుకోకపోతే ఎట్లా అని భయం. అంటే శరీరంతోనే జీవించే వాళ్ళకి ఎంతసేపటికి ఆ పరిస్థితి అలానే ఉంటుంది. తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళి నేను జీవత్వం. జీవత్వం అంటే ఏంటి? సోల్ అంటారు, ఆత్మ అంటారు. ఇవన్నీ అంటే ఏంటి? ఈ శరీరం కాకుండా నాకు ఒక ఏదో మనసు ఏదో ఉన్నది అనేటువంటి ఒక భావంతో కనుక జీవించే వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది? ధర్మం అధర్మం, ఇదిగో ఇది ఇట్లా చేసుకోవాలి, ఇదిగో ఈ ఈ దాన్ని ఏమంటారు, ఈ దాని ఈ పూజలు చేయాలి, ఇదిగో ఈ లలితా సహస్రనామాలు చదవాలి, ఈ గుడికి వెళ్ళాలి, లేదు అంటే ఏంటి ఈ కుంభమేళాలకు వెళ్ళాలి, ఇంతవరకే ఉంటుంది. అంటే ఏంటి ఇంతవరకే ఉంటుందంటే ఏంటంటే ఏంటి? ఈ శరీరం ఉంది, శరీరానికి సంబంధించినటువంటి లోపల జీవత్వం ఉంది కాబట్టి ధర్మం అధర్మం ఉంటుంది అంటాడు. ఇంకా అల్టిమేట్ ఇంక వాళ్ళు ఇప్పుడు మన ఋషులు ఏం చెప్పారు? ఈ శరీరము, ఈ ఆత్మ జీవాత్మ దాటిన తర్వాత ఉన్నది పరమాత్మ తత్వం అయ్యా, భగవతత్వం. అది ఎక్కడో లేదు. ఆ ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ఒక శూన్య స్థితి, నిర్గుణమైనటువంటి స్థితి నుంచి ఈ మాయాశక్తి అనండి, ఈ ప్రకృతి అనండి, లేకపోతే పంచభూతాలనండి, బ్రహ్మాండాలనండి, ఆ తర్వాత గ్రహాలనండి, తర్వాత మన జీవత్వం అయింది, వచ్చింది అని వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఏ స్థితిలో ఉన్నాము? నేనే శరీర స్థితిలో ఉన్నాము అనుకుంటే శరీరం ముఖ్యం కాదు అనేటువంటి విషయం గ్రహించాలి. ఇంకా దానికి వాళ్ళ మహానుభావులు ఏం చెప్పారు? ఉన్న కరెంటు ఒకటే, కానీ బల్బు పెడితేనేమో బల్బు వెలుగుతుంది, ఫ్రిడ్జ్కి పెడితేనేమో ఫ్రిడ్జ్ చల్లగా ఉంటుంది, ఆ తర్వాత హీటర్కి పెడితేనేమో హీటర్ అవుతుంది. అల్టిమేట్గా ఉన్న శక్తి ఏంటి? ఉన్నది ఒకటే, ఒక కరెంటు శక్తి. కాకపోతే ఏంటంటే ఈ చిన్న శరీరం నేనే అనుకొని చిన్నగా తీసుకొని ఉన్నాము, ఇది కాదు, ఇవన్నీ కాదు అనేటువంటి స్థితికి నువ్వు గ్రహించాలి అంటే ఏం చేయాలి? ఏం చేయక్కర్లా, నువ్వు తెలుసుకోవటం మొదలు పెడితే సరిపోతుంది. తెలుసుకుంటే